అయితే మీరందరూ నాకు చేయవలసిన పని ఏంటంటే మీరందరూ జయకృష్ణ గారికి ఓటేస్తారు, గ్లాస్ గుర్తుకి మీరు ఓటేస్తారు. నాకు తెలుసు ఆ విషయం, అంతిదే మనకు తెలుసు ఆ విషయం. ఎందుకు అంటే గత 2014లో మనం చూసుకుంటే మన తుమ్మకొండ పంచాయతీకి వచ్చేటప్పటికి, తుమ్మకొండ బూత్కి వచ్చేటప్పటికి 38 ఓట్లు పడ్డాయి. 38. 2019 ఎలక్షన్కి వచ్చేటప్పటికి 22 ఓట్లు పడ్డాయి. నాకు తెలిసి ఈ వీధివే పడ్డాయి, మరి ఇంకెవరికి పడలేదు. ఇన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే మీరు ఇంకా సైకిల్ గుర్తుని, నిమ్మక జయకృష్ణ, నిమ్మక గోపాలరావు గారి కుటుంబాన్ని మీరు నమ్ముకుని ఉన్నారంటే మీకు ఎంత చేసినా సరే తక్కువేనమ్మా. మీకు నిజంగా మీకు ఎంత చేసినా తక్కువ. అయితే మీరు చేయవలసిన పని, మన ఓట్లు మనకి ఎట్లనో పడతాయి. మన అందరం ఇక్కడ జయకృష్ణ గారి సైనికుల్లాగా మన తుమ్మకొండ బూత్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ 22 ఫిగర్ చూడండి, పక్కన ఇంకో 2 పెట్టుకోండి, 3 రెళ్ళు అవుతాయి. 222 ఓట్లు మనకి ఈసారి టార్గెట్. యూత్ మొత్తానికి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం. మన ఫ్రెండ్స్ జల్లారులో ఉంటారు, అక్కడ ఉంటారు, అందరినీ మోటివేట్ చేయాలి. మీకేం కావాలో చెప్పండి, నేను వెసులుబట్టి కల్పిస్తాను. మీకేం కావాలో చెప్పండి, డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి. వాళ్ళకి ఏం కావాలో చెప్పండి, మాట్లాడదాం. ఖచ్చితంగా మనం మార్చుకుందాం. ఈ తుమ్మకొండ నుంచి మనం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సరే మెజార్టీ తీసుకురావాలన్నా తుమ్మకొండ బూత్ నుంచి. నేను ప్రతి 10 రోజులకు ఒకసారి వస్తాను. నాకు తెలిసి ఎలక్షన్ జరిగేటప్పుడు కల్లా నేను 4-5 సార్లు నేను వస్తూనే ఉంటాను. నాకు ప్రతి గ్రామం తిప్పవలసిన బాధ్యత మీ యూత్ అందరిది. నేను ఇంకెక్కడికి రాను, నేను వస్తాను, ఇక్కడ కూర్చుని పోతాను. మీరు అందరూ బయలుదేరిన తర్వాత బయలుదేరుతాను. ప్రతి గ్రామానికి వెళ్దాం, తుమ్మకొండను మారుతాం. నా ఒక్కడి వల్ల అవ్వదు, మనందరం ఒక యూనిటీగా ఉంటేనే మనకు అవుతాయి. మనందరం కలిసి వెళ్దాం, తుమ్మకొండను మనం మార్చుకుందాం. మీ అందరి సహకారం నాకు అందిస్తారా? మనందరం కలిసి మార్చుకుందాం. అమ్మ మన గుర్తేది, అమ్మ తల్లులు మన గుర్తేది గ్లాస్ కదా. అందరూ ప్రతి ఒక్కరు తెలుసు. కాకపోతే ఇంతకుముందు సైకిల్ అని అన్నాము. సైకిల్ ఏమో జనసేన, టీడీపీ పొట్టు వాళ్ళు ఏదంటే మనకి జయకృష్ణ గారేమో గ్లాస్ గుర్తొచ్చింది. అందుకే మీరందరూ కూడా జయకృష్ణ మరి గెలిపించాలి, ఎమ్మెల్యే చేయాలంటే గ్లాస్ గుర్తు చేయండి అమ్మా. అందుకే మీరందరూ ఇక్కడ నిజంగా చూస్తే మరి